జగన్ రాజకీయ అంతమే ప్రస్తుతం లోకేష్ పంతం. అందులో అనుగుణంగానే స్ట్రాటజిక్గా అడుగులు. అందులో ఒకటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న పత్రిక టీవీ తప్పించి మిగతాది ఎక్కడా కూడా సపోర్ట్ లేకుండా చూడటం ఒక ఎత్తు అయితే, సోషల్ మీడియా ఏదైతే జగన్ ప్రధాన అస్త్రంగా చేసుకున్నారో ఆ సోషల్ మీడియాలోనే ఎవరు కూడా జగన్కి అనుకూలంగా పోస్టు పెట్టడానికి కానీ, లేదా అనుకూలంగా ఏదన్నా వ్యాఖ్య చేయడానికి కానీ, లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఇక్కడ జగన్కి అనుకూలంగా రాసుకున్నా పర్లేదు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ప్రభుత్వాన్ని విమర్శించితే కానీ ఊరుకోకూడదు అన్నటువంటి కాన్సెప్టే ఇక్కడ నడుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి కేసుల తంతంతా కూడా ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంతకుముందు హామీ ఇచ్చారు, ఆ హామీల్లో అమలు ఉంటుంది, అమలు జరగని ఉంటాయి, అమలు జరగని ఖచ్చితంగా చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు అది ఆ జనంలో చర్చ ఎట్లా వస్తుంది? ఎయిదర్ మీడియా ద్వారా రావాలి, మీడియా ఇప్పుడు కంట్రోల్లో ఉంది, కానీ సోషల్ మీడియాలో వస్తుంది ఏది, లైక్ సో చెప్పినటువంటి సూపర్ 6 ఏవి, ఇట్లాంటి చర్చ. ఆ చర్చ జరగనీయకుండా చూడటం అన్నటువంటి కాన్సెప్టే ఇక్కడ సీరియస్ ఎఫర్ట్ అవుతుంది. ముందు భయం పుట్టాల, ఆ భయపెట్టడం, భయం పుట్టించడం అన్నటువంటి కాన్సెప్ట్తో జరుగుతున్నటువంటి వ్యవహారం ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.